నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ వర్కర్స్ కు తల్లికి వందనం పథకం, రేషన్ కార్డు, పెన్షన్ అలాగే ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ పై అధిక పనిభారం వేస్తున్నదని, అనేక రకాల యాప్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఒకే యాప్ను ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వర్కర్స్ కు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని, జీతాలను పెంచుతామని హామీ ఇచ్చారని, అయినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదని అన్నారు. వెంటనే అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం నంద్యాల జిల్లా జి సేవ జిల్లా అధ్యక్షురాలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాలలో ధర్నా కొనసాగుతుంది. అదే విధంగా నంద్యాల జిల్లాలో కూడా ధర్నా కొనసాగుతుంది. అంగన్వాడీ టీచర్స్ ఈ రోజు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు కావటం లేదు. అంగన్వాడీలు ఆడవాళ్లు కాదా, సంక్షేమానికి వాళ్ళు అర్హులు కాదా అనేసి ఈ రోజు ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాము. ఎఫ్ఆర్ఎస్ యాప్ 2 యాప్లు కాకుండా ఒకటే యాప్ లో 2 సెల్లులు, పోషన్ ట్రాకర్ కేంద్ర ప్రభుత్వం, బాల సంజీవిని యాప్ రాష్ట్ర ప్రభుత్వం 2 యాప్లు కలిసి ఒకే యాప్ పెడతామని చెప్పిన గవర్నమెంట్ ఈ రోజు 2 యాప్లు 2 ఫోన్లలో 2 యాప్లు చేయాలి, ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయాలి, ఈకేవై కూడా చేయాలి అనేసి గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు, 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఈకేవై తీయాలా అనేసి చెప్తున్నారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. గతంలో మీరు చెప్పినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు చెప్పినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి అనేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ను కూడా వెంటనే రద్దు చేయాలి. అదే విధంగా సంక్షేమ పథకాలు అంగన్వాడీ వాళ్ళకు వర్తించాలి, తల్లికి వందనం కూడా వర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులు అనేసి ఆన్లైన్ లో వస్తుంది, మరి ఆన్లైన్ లో వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులనే చేయాలి, లేదా ప్రభుత్వ ఉద్యోగులు అనేసి కూడా తొలగించాలనేసి కూడా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర 23వ తేదీ ప్రతి ఒక జిల్లాలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తల్లికి వందనం అనేది అంగన్వాడీలకు ఇవ్వడం లేదు, రేషన్ కార్డులను కూడా రద్దు చేయడం జరిగింది, చాలా మందికి పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగింది. అంగన్వాడీలు కేవలం పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు ఎన్ని సేవలు చేస్తున్నా కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఆ రోజు ఆళ్లగడ్డలో మరి చంద్రబాబు నాయుడు గారు మీకు గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు గాని, జీతాలు గాని ఎలాంటివి మీకు ఇవ్వలేదు కాబట్టి నేను వచ్చిన వెంటనే మీకు అన్ని అమలు చేస్తానని మరి సభాముఖంగా అందరి ముందు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మాకు చాలీ వేతనంతో 11,500 మాకు ఇస్తూ ఎంతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు. గ్రామాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లోనే అంగన్వాడీ కార్యకర్తలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆ డ్యూటీ చేయాలి. సాయంత్రం 4 అయిన తర్వాత కూడా 12 రాత్రి 1 గంట అవుతుంది. ఈ అనేక యాప్లు తెచ్చి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము అన్నిటికీ కలిసి ఒకటే యాప్ ఇవ్వాలని మేము అడగడం జరుగుతుంది. ఈకేవైసీ అంటారు, ఆధార్ కార్డుల డ్యూటీ మాకే ఇస్తారు. మరి మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పిల్లలను గాలికి వదిలేసి అంగన్వాడీ సెంటర్లను మేము వాళ్ళు చేసే ప్రతి పనికి చేస్తున్నప్పటికీ మాకు ఏమాత్రము వాళ్ళు గవర్నమెంట్ అనేది చాలా ఇబ్బందికరంగా చేస్తుంది. మరి ఇన్ని కార్యక్రమాలు మాకు చేయిస్తున్నారు. కింద ఏమంటారంటే పునాది కనపడడం లేదు, పైన మేడలే కనపడుతున్నాయి. మేము అరిగిపోయిన కొవ్వొత్తుల లెక్క వెలుగుతూ ఉన్నాం. అందరికీ గ్రామాల్లో కానీ పట్టణ ప్రాంతంలో అన్ని సేవలు చేస్తున్నాం. పేద గర్భవతులకు, బాలింతలకు. మేము పేదవాళ్ళం కాదా? అంగన్వాడీ కార్యకర్తలు చాలా మంది పేదవాళ్ళమే ఉన్నాం. మరి ఈ సంక్షేమ పథకాలు మాకు ఎందుకు వర్తింపలేదో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అమలు చేయాలి, పెన్షన్లు అమలు చేయాలి, రేషన్ కార్డులు లేని వాళ్ళకంతా రేషన్ కార్డులు ఇవ్వాలి, తర్వాత మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలి. అనేక డిమాండ్స్ మేము పెట్టడం జరిగింది. ప్రతి డిమాండ్ నెరవేర్చాలని, మరి మా యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలని వెంటనే మా యొక్క మా వేతనం ఏదైతే గౌరవ వేతనం అని ఇస్తున్నారు, గౌరవ వేతనం 11,500. వీళ్ళు మరి నెలకు 30 రోజులు అయితే 15 రోజులు ఆఫీసులో చుట్టూ తిరగడమే సరిపోతుంది. మా రానుపోను ఛార్జీలు కూడా ఇవ్వడం లేదు. ఆ రికార్డులు అంటారు, ఇవి అంటారు, యాప్లు అంటారు, చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి విషయమై మరి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ఒకే యాప్ చేసి మరి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లా సెక్రటరీ నిర్మల.